Hi friends, dear students and parents. Good morning to everybody. I am K. Chandrasekhar, Director, Avanigadda Coaching Center. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అదేవిధంగా మన సంస్థ స్థాపించి 20 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మా విద్యార్థులకు మరియు వారి పేరెంట్స్కు ప్రత్యేక కృతజ్ఞతలు. 2006లో స్థాపించిన ఈ సంస్థ సుమారు 1,00,000 మందికి టీచర్స్, గ్రూప్స్, పోలీస్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయిన ఎస్ఎస్సి, సిజిఎల్, బ్యాంక్ ఉద్యోగులను అత్యధికంగా 10,000 వరకు గవర్నమెంట్ టీచర్స్గా గత 20 సంవత్సరాలలో మా విద్యార్థులను తీర్చిదిద్ది టీచర్ జాబ్ అంటే మన సంస్థ అనేలా 2 తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ పాపులర్ డిఎస్సి ట్రైనింగ్ సెంటర్గా పేరుగాంచిన విషయం మీకు తెలిసిందే. ఆఫ్లైన్తో పాటు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆన్లైన్ క్లాసెస్, డిజిటల్ బోర్డ్ సాంకేతికతతో డిఎస్సి, ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్స్, టీచర్ జాబ్స్ క్లాసెస్ అందించడంతో వేలాది విద్యార్థులు కోచింగ్ రాలేని వారు ఇంటి దగ్గరే చదువుకునే సౌకర్యం కల్పించడం జరిగింది. వరుసగా కాంగ్రెస్ గవర్నమెంట్ డిఎస్సి టీచర్ జాబ్ నోటిఫికేషన్స్ వేస్తుండడంతో డీసెట్, టీటీసీకి మంచి డిమాండ్ పెరిగింది. ఇంటర్ పూర్తి చేసిన ఫ్రెషర్స్ డీసెట్ ఎంట్రన్స్ రాసి మంచి ర్యాంక్ తెచ్చుకుంటే 2 సంవత్సరాల్లో కోర్సు పూర్తి చేసుకొని డిఎస్సి, ఎస్జిటి పోస్ట్ రాసుకోవచ్చు. జీవితంలో త్వరగా సెటిల్ అవ్వడంతో పాటు మోస్ట్ రెస్పెక్టబుల్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్గా సొసైటీలో మంచి గుర్తింపు, సాటిస్ఫాక్షన్ వస్తుంది. డియర్ స్టూడెంట్స్, సరి అయిన గైడ్లైన్స్ లేక చాలామంది విద్యార్థులు బీటెక్, డిగ్రీ లాంటి సాంప్రదాయ కోర్సులు చేసి సరైనటువంటి జాబ్ రాక మళ్ళీ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. ఈలోపు వయసు, సమయం వృధా అవుతుంది. డియర్ స్టూడెంట్స్, మీరు టీటీసీ, డీసెట్ చేయాలన్న ఆలోచనకు రావడం వండర్ఫుల్ కెరీర్ డెసిషన్. ముందుగా డీసెట్ 2025 నోటిఫికేషన్ డీటెయిల్స్, సిలబస్ మరియు ఎలా ప్రిపేర్ అయితే మంచి ర్యాంక్ వస్తుంది ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేస్తా. ప్లీజ్ వాచ్ కేర్ఫుల్లీ టిల్ ఎండ్. You will get a total idea regarding DSET preparation. Dear students, TTC DSET 2025 తెలంగాణకు సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్టయితే కంప్లీట్గా ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది 100 మార్క్స్కి నిర్వహించడం జరుగుతుంది. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, అంటే 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. సో ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్లో భాగంగా మరి సబ్జెక్ట్స్ వైజ్గా చూసుకున్నప్పుడు 3 పార్ట్స్గా ఈ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. సో అంటే ఈ 3 పార్ట్స్లోంచి 100 మార్క్స్ అనేది ఎగ్జామినేషన్ పేపర్ అనేది రెడీ చేయడం జరుగుతుంది. పార్ట్ 1 చూసుకున్నట్టయితే జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. ఈ జనరల్ నాలెడ్జ్ 5 మార్క్స్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్కి 5 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. కంప్లీట్గా ఈ 2 సబ్జెక్ట్స్ నుంచి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ అలాట్ చేయడం జరిగింది. సో ఈ జనరల్ నాలెడ్జ్లో కూడా ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ స్టేట్ వైడ్ ఉన్నటువంటి రెగ్యులర్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీద కొంత మీరు ఫోకస్ పెట్టుకున్నట్లయితే ఈజీగా ఈ యొక్క జీకే నుంచి మీరు క్వశ్చన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ టీచింగ్ యాప్టిట్యూడ్ ఈజ్ ఎ వెరీ ఈజియెస్ట్ సబ్జెక్ట్. ఈవెన్ ఎ నార్మల్ స్టూడెంట్ ఆల్సో ఎగ్జామినేషన్ హాల్లో అవుట్ ఆఫ్ 5లో 3 క్వశ్చన్స్ని ఈజీగా అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పార్ట్ 1 నుంచి పెద్ద టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ కరెంట్ అఫైర్స్ మీద లిటిల్ బిట్ ఫోకస్ పెట్టగలిగితే కనుక మంచి మార్క్స్ అవుట్ ఆఫ్ 10లో 7 to 8 మార్క్స్ ఈజీగా గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ వెన్ యూ గో ఫర్ పార్ట్ 2 చూసుకున్నప్పుడు జనరల్ ఇంగ్లీష్ నుంచి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ అలాట్ చేయడం జరిగింది. జనరల్ గ్రామర్కి సంబంధించినటువంటి అండ్ ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా జనరల్ తెలుగుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో అడుగుతారు. 20 మార్క్స్ దీన్ని కేటాయించడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఈ యొక్క జనరల్ ఇంగ్లీష్ కంప్లీట్గా గ్రామర్ బేస్డ్ ఉంటుంది. అండ్ జనరల్ తెలుగు వచ్చేసి గ్రామర్తో పాటు ఫ్రోజు, పోయేట్రీ, పద్య భాగము, గద్య భాగానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఎగ్జామినేషన్లో కొంత అడగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు ఇన్ ఆర్డర్ టు గెట్ గుడ్ స్కోర్ ఆర్ గుడ్ ర్యాంక్ ఇన్ ద టీటీసీ ఆర్ డీసెట్ ఎగ్జామినేషన్ యూ షుడ్ హ్యావ్ టు ఫోకస్ దీస్ సబ్జెక్ట్స్ వెరీ మచ్. ఇక్కడ మీరు స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఆల్మోస్ట్ జనరల్గా మనకు సిలబస్లో 8th క్లాస్ నుంచి 10th క్లాస్ అని చెప్పేసి మనకి నోటిఫికేషన్లో ఎంట్రన్స్లో ఇవ్వడం జరిగింది. బట్ కాకపోతే లాస్ట్ 2023-24కి సంబంధించినటువంటి
రెండు టీటీసీ డీసెట్ ఎంట్రన్స్ ప్రీవియస్ పేపర్స్ మనం గమనించినట్టయితే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఆర్ ఆస్కింగ్ ఫ్రమ్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో కాబట్టి మనందరం కూడా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ని తరోగా మీరు ప్రిపేర్ అయినట్టయితే ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా పార్ట్ 3 చూసుకున్నప్పుడు మ్యాథమెటిక్స్కి 20 మార్క్స్ కేటాయించడం జరిగింది. సో 20 క్వశ్చన్స్ అండ్ 20 మార్క్స్ అనేది అలాట్ చేయడం జరిగింది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్కి 10 మార్క్స్ కేటాయించడం జరిగింది. అండ్ అదేవిధంగా సోషల్ స్టడీస్ నుంచి 20 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. అంటే 20 మార్క్స్ దీనికి అలాట్ చేయడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, ఇన్ ఆర్డర్ టు గెట్ ఎ గుడ్ స్కోర్ ఇన్ ద టీటీసీ ఆర్ డీసెట్ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా మీరు ఈ యొక్క జనరల్ తెలుగు చూసుకున్నప్పుడు 20 మార్క్స్, మ్యాథమెటిక్స్ చూసుకున్నప్పుడు 20 మార్క్స్, సోషల్ స్టడీస్ చూసుకున్నప్పుడు 20 మార్క్స్ హైయెస్ట్ వెయిటేజ్ ఇచ్చారు. కాబట్టి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ని మీరు తరోగా ప్రిపేర్ అయితే ఈ 3 సబ్జెక్ట్స్ నుంచే మనం మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా ర్యాంక్ ప్రకారం చూసుకున్నప్పుడు ప్రీవియస్ లాస్ట్ 2-3 టీటీసీ డీసెట్ రిజల్ట్స్ చూసుకున్నప్పుడు సో ర్యాంకింగ్లో భాగంగా మరి ఎవరికైతే ఈ యొక్క టీటీసీ డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకి 60+ మార్క్స్ కనుక వచ్చినట్టయితే ఖచ్చితంగా మంచి ర్యాంక్తో పాటు మంచి కాలేజీలో సీటు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. వెరాజ్ ఓసీ కేటగిరీ పీపుల్కి అయితే 70+ మార్క్స్ కనుక గెయిన్ చేసుకున్నట్టయితే మంచి ర్యాంక్తో పాటు మంచి కాలేజీలో సీట్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, లాస్ట్ 2 టీటీసీ డీసెట్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ మనం గమనించినట్టయితే క్వశ్చన్స్ 6th నుంచి 10th అడగడం జరుగుతుంది. అంటే కంప్లీట్గా డిఎస్సి హెచ్జిటికి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉంటుందో అదే సిలబస్ని టీటీసీకి కనుక మనం ప్రిపేర్ అయినట్టయితే మరి పేపర్ ఎంత కఠినంగా ఇచ్చినా ఎంత డెప్త్గా ఇచ్చినా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ లాస్ట్ 2 ప్రీవియస్ పేపర్స్ మనం గమనించినట్టయితే డీసెట్కి సంబంధించి ప్రశ్నల స్థాయి కూడా పెంచడం జరిగింది. సో కఠినత్వం కూడా కొంత హయ్యర్ స్టాండర్డ్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ యాప్లో ఈ టీటీసీకి సంబంధించినటువంటి కోర్సు కంప్లీట్గా డిఎస్సి హెచ్జిటికి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ అన్నీ కూడా పొందుపరచడం జరిగింది. కాబట్టి విద్యార్థులు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టీటీసీ సిలబస్ అంతా దీంట్లో కవర్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇన్డెప్త్గా ప్రిపేర్ అవ్వడంతో మనం మంచి మార్క్స్ కూడా గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన యొక్క సీనియర్ ఫ్యాకల్టీ యొక్క సూచనల మేరకు మన డిఎస్సి హెచ్జిటికి సంబంధించినటువంటి మరి ఈ యొక్క జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు అండ్ మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ అండ్ జీకే కరెంట్ అఫైర్స్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ మన యాప్లో పొందుపరచడం జరిగింది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మీరు గమనించినట్టయితే మన యాప్లో ఏదైతే లెక్చరర్స్ క్లాసెస్ తీసుకోవడం జరిగిందో వారందరూ కూడా గత 20 సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ ఒక 100 డిఎస్సి బ్యాచెస్ వరకు చెప్పిన టీచింగ్ అనుభవం ఉండడం జరిగింది. వారందరూ కూడా ఈజీ వేలో మ్యాథమెటిక్స్ కానీ ఇంగ్లీష్ని కానీ అండ్ అదేవిధంగా బయాలజికల్ సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా చక్కగా బోధించడం జరిగింది. ప్లీజ్ యూటిలైజ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అవుట్ ఆఫ్ 100 మార్క్స్లో మీరు కనుక 70+ మార్క్స్ కనుక తెచ్చుకున్నట్టయితే మంచి కాలేజీలో మీకు సీట్ రావడానికి చాలా వరకు స్కోప్ ఉంది. డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, గత 20 సంవత్సరాలుగా టీటీసీ డీసెట్ ఎంట్రన్స్ ఆఫ్లైన్ కోచింగ్లో వేలాది మా విద్యార్థులు అర్హత సాధించి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో టాపర్స్గా నిలబడ్డారు. అదే స్ఫూర్తితో టీటీసీ డీసెట్ 2025 ఆన్లైన్ కోచింగ్ డిజిటల్ బోర్డు మీద విద్యార్థుల కోరిక మేరకు మా యాప్ ద్వారా అందించడం జరుగుతుంది. ఇక్కడ విద్యార్థులు గమనించవలసిన ముఖ్య విషయం, టీటీసీ డీసెట్ సిలబస్ సాధారణంగా 8th క్లాస్ నుంచి 10th క్లాస్ స్టాండర్డ్ వరకు ఉంటుంది. గత 2 టీటీసీ డీసెట్ ప్రీవియస్ పేపర్స్ని గమనిస్తే ఆల్ సబ్జెక్ట్ క్వశ్చన్స్ కొంత డెప్త్తో పాటు డిఎస్సి హెచ్జిటి ఎగ్జామ్ స్టాండర్డ్లో అడగడం జరుగుతుంది. డిఫికల్టీ లెవెల్ పెరగడంతో పాటు ప్రశ్నలు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కవర్ చేస్తుండడం జరుగుతుంది. సిలబస్ క్లాసెస్ వీడియోస్ను అప్ టు 10th స్టాండర్డ్ టీటీసీ డీసెట్ కోర్సుకు అనుసంధానం చేయడంతో 2023-2024 టీటీసీ డీసెట్ ఎగ్జామ్ పేపర్స్ను మా ప్రీవియస్ విద్యార్థులు ఈజీగా అటెంప్ట్ చేయగలిగారు. మరొక ముఖ్య విషయం, ఈ కోర్సు వ్యాలిడిటీ సైతం 2 సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం టీటీసీ ఎంట్రన్స్ క్వాలిఫై అయ్యి కాలేజీలో జాయిన్ అయిన దగ్గర నుండి విద్యార్థి ఇదే కోర్స్ సిలబస్ని రెగ్యులర్గా అండర్ ప్రిపరేషన్లో ఉంటే కంప్లీట్ సిలబస్ డిఎస్సి హెచ్జిటి ఎగ్జామ్ ప్రిపరేషన్కి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం డిఎస్సి హెచ్జిటి టీచర్ జాబ్కి హై కాంపిటీషన్ ఉంది.
టీటీసీ ఫస్ట్ ఇయర్ నుండి డిఎస్సి జాబ్ సిలబస్ను ప్రతి ఒక్కరూ ముందుగా ప్రిపేర్ అవుతున్నారు. సో యూటిలైజ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అదేవిధంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది రెగ్యులర్గా అప్డేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని బేస్ చేసుకొని మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ యాప్లో ఈ యొక్క జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఫ్రెష్ కంటెంట్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది. గత 20 సంవత్సరాలుగా సుమారు 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి మన టాప్ ఫ్యాకల్టీస్ ఆధ్వర్యంలో ఈ క్లాసెస్ ప్రిపేర్ చేయడంతో ప్రతి సబ్జెక్టు ఈజీ వేలో అర్థమవుతుంది. మ్యాథ్స్, ఇంగ్లీష్, తెలుగు లాంటి సబ్జెక్ట్స్ సైతం ఈజీ షార్ట్కట్స్తో ప్రిపేర్ చేయడం జరిగింది. వీడియో క్లాసెస్తో పాటు చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ సైతం నిర్వహించడం జరుగుతుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ విద్యార్థులు 60+ మార్క్స్ కనుక వచ్చినట్లయితే మంచి ర్యాంకు, మంచి కాలేజీలో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఓసీ విద్యార్థులు 70+ తెచ్చుకుంటే ఖచ్చితంగా సీట్ గ్యారంటీతో పాటు మంచి ర్యాంకుతో పాటు మంచి కాలేజీలో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. మన ఆన్లైన్ కోచింగ్ విద్యార్థులు కంప్లీట్ టీటీసీ కోచింగ్ గైడ్లైన్స్ ఎగ్జామ్ వరకు అందిస్తూ టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ఈ కంప్లీట్ టీటీసీ ఆర్ డీసెట్ కోర్స్ని మరి తెలుగు మీడియం విద్యార్థులకి అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకి అర్థమయ్యే విధంగా ఈ యొక్క క్లాసెస్ని మన యాప్లో పెట్టడం జరిగింది. సో ఈ యొక్క వండర్ఫుల్ ఆపర్చునిటీని మీరు యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. డియర్ స్టూడెంట్స్, ఈ టీటీసీ డీసెట్ ఆన్లైన్ క్లాసెస్ని మీరందరూ కూడా సమర్థవంతంగా యూటిలైజ్ చేసుకొని రాబోయే టీటీసీ May 25న జరగబోయేటువంటి ఎగ్జామ్లో మీరందరూ కూడా మంచి మార్క్స్ సాధించుకొని మంచి కాలేజీలో సీట్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ వీడియోలో మరింతగా టీటీసీకి సంబంధించినటువంటి సమాచారంతో పాటు సబ్జెక్ట్ వైడ్ గైడ్లైన్స్ మీకు నిరంతరం కూడా అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.